समस्त भक्तगण की जय। आल महाराज की जय। श्री सत्य साई बाबा महाराज की जय। श्रीमद् भागवतम की जय। निगम कल्प तरोर्गलितं फलं सुखदामृतं। निगम कल्प तरोर्गलितं फलं सुखदामृतजवसंयुतं पिबत भागवतं रसवालయం మూడవ పువి ఆవుగా. మనము ఇప్పుడు భాగవతాన్ని చర్చించుకుంటున్నాము. ఇక్కడ సుఖదేవ గోస్వామి మనకు భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు ద్వారా మనకు అందిస్తున్నారు. అందులో భాగంగా నిన్న మనము 10వ స్కందంలో మనము కృష్ణుడి యొక్క జన్మదినం యొక్క విశేషాల గురించి చర్చించుకున్నాము. సో భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడుగా ఆవిర్భవించి ఆయన మనం నిన్న చర్చించుకున్నట్లుగా నిన్న ఆయన మధుర నుంచి బృందావనం అంటే గోకుల మహావనానికి బృందావనానికి ఆయన ప్రవేశించారన్నమాట. నందమహారాజు ద్వారా నిన్న మనం చర్చించుకున్నాము. వసుదేవుడి ద్వారా నందమహారాజు యొక్క ఊరైనటువంటి బృందావనం. బృందావనం వనం అంటే అడవి. బృందావనం అనే దగ్గర 12 అడవులు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి బృందావనం. బృందా అంటే బృందాదేవి అంటే తులసి మహారాణి అన్నమాట. ఆ బృందావనంకి అధినేత ఎవరంటే తులసి మహారాణి కాబట్టి అక్కడ బృందాదేవి యొక్క పేరునే అక్కడ పెట్టారన్నమాట. భక్తురాలు కాబట్టి ఆ పేరు మీదే అది వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది మనకు? వసుదేవుడు కృష్ణాని చిన్న బాబుని కన్నయ్యని తన పుట్టలో తీసుకెళ్ళి అక్కడ యశోదమ్మ దగ్గర పడుకోబెట్టి అక్కడ జన్మించినటువంటి యోగమాయ అనేటువంటి ఒక ఆడపిల్లను ఆయన తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఆయన సంఖ్యలు వేసుకుని కర్మాగారం చెరసాలలో ఆయన అన్ని బంధించుకున్నారనమాట. ఇది అందులోని త్యాగములకు చిహ్నము. ఆ తర్వాత ఏమైందంటే వెంటనే అందరూ లేచేశారనమాట. ఇక్కడ యోగమాయ అంతా వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కూడా జాగృతిలో జీవ జాగో జీవ జాగో జీవ జాగో జీవ జాగో మాయ అనేది వెళ్ళిపోతే ఇక్కడ అందరూ లేచేశారనమాట. అందరూ మధురలో ఉండేవాళ్ళు అలాగే నంద వనంలో ఉండేవాళ్ళు అందరూ నిద్ర లేచేశారనమాట. ఎప్పుడైతే ఇక్కడ ద్వారపాలకులు నిద్ర లేచారో చూశారనమాట. ఏమైంది వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి ఎందుకు సందేహం అనిపించింది. వెంటనే అక్కడ ఏమైందంటే ఇంకొక విషయం, ఎందుకు అందరూ అలా అయిపోయారంటే ఎందుకు నిద్రలో లేచారంటే ఇక్కడ పాప పుట్టి దీనిలో తీసుకుని వచ్చారు కదా. పాప ఇంకా ఏడవడం మొదలుపెట్టింది అన్నమాట యోగమాయ. ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టిందో ఇంకా అందరూ లేచి కూర్చున్నారు. వెంటనే కంస మహారాజు తెలియజేశారనమాట. ఇక్కడ ఒక ఆడపిల్ల జన్మించింది స్వామి, ఓ ప్రభు మీరు వచ్చి చూడండి అంటే అప్పుడు కంస మహారాజు ఉదాహరణ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఆ జలసాలకు వచ్చి చూస్తారు. చూస్తే ఆడపిల్ల జన్మించింది. అప్పుడు కంస మహారాజు ఆలోచిస్తారనమాట, ఇదేంటి ఇక్కడ పుత్రుడు జన్మిస్తామన్నారు కదా, ఇదేంటి ఆడపిల్ల జన్మించింది అని కొద్దిసేపు ఆలోచిస్తారనమాట. ఇప్పుడు నేనేం చేయాలి? ఆడపిల్ల నాకు మృత్యుగా వస్తుందా, లేదా ఆడపిల్ల కదా బలహీనురాలు కదా ఏమి నన్ను చేయలేదా అని అనుకుంటూ సందేహంలో ఉంటారనమాట. ఎప్పుడైతే సందేహంలో ఉంటే ఎలా ఆసురులు ఎలా ఆలోచిస్తారు? ఒక నిమిషంలో ఆలోచించింది ఇంకొక నిమిషంలో ఆలోచించలేరు అనమాట. అంటే ఎంతసేపు ఎవరైనా అంతే కదండి, మనల్ని మనం కాపాడుకోవాలని ఆలోచిస్తాం. ఇక్కడ ఎందుకైనా మంచిదని ఏం చేశారు? కంస మహారాజు ఆ ఆడపిల్ల తీసుకొని ఆకాశంలోకి విసిరేస్తారు. ఎప్పుడైతే ఆకాశంలోకి విసిరేశారో అప్పుడు ఏమనుకుంటారు? సాధారణమైనటువంటి బలహీనమైనటువంటి ఆడపిల్ల కదా, ఒక కత్తితో ఒక ఏడు పొడి చేస్తే సరిపోతుంది అనుకుంటారనమాట. కానీ ఇక్కడ ఎవరు? ఆదిశక్తి దుర్గాదేవి 10 హస్తాలలో తనకు ఉండేటటువంటి శక్తులతో ఆమె దర్శనమిచ్చారనమాట. అమ్మ దుర్గాదేవి ఎలా ఉన్నారంటే ఫెరోషియస్గా, అంటే అందంగానే ఉన్నారు, ఇక్కడ భయంకరంగానే ఉన్నారనమాట. అందంగానే మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ప్రసన్నంగా, భక్తులకు ప్రసన్నంగా కనిపిస్తారనమాట భగవంతుడు. కానీ అసురులకి భయంకరంగా మృత్యులాగా కనపడిస్తారనమాట. ఇక్కడ దుర్గాదేవిని చూస్తేనే కంస మహారాజు భయపడిపోయారనమాట. నేను అనుకున్నట్టు ఏమే నన్ను నా మృత్యు కోసం రాలేదు, ఆదిశక్తి వచ్చేసారు, తన సకల ఆయుధాలతో వచ్చేసారనమాట 10 చేతుల్లో. ఇంకా ఆదిశక్తి దుర్గాదేవి ఎవరు? స్వామి యొక్క చెల్లెలు కదా. దుర్గాదేవి మాట్లాడుతున్నారనమాట. ఓ బుద్ధిహీనుడా, ఓ కంస మహారాజా, నువ్వేమనుకుంటున్నావు? నన్ను చంపాలని చూస్తావా? నేను సామాన్యమైన ఆడపిల్లని నువ్వు అనుకుంటున్నావా, లేదా నేను నీ మృత్యువుని అనుకుంటున్నావా? ఏమని అనుకుంటున్నావు నువ్వు? ఇంకో విషయం తెలుసా? నిన్ని సంహరించి
సంహరించేటటువంటి పిల్లవాడు ఆల్రెడీ పుట్టేశాడు. నువ్వు నన్ని కాదు ఇప్పుడు సంహరించి నన్ను అన్వేషించడం కాదు, నీ మృత్యువు నీ వెంట వస్తుంది. ఆల్రెడీ పుట్టేశాడు, అతన్ని వెతుక్కోవేలి. అతడు వచ్చి నిన్ను వెతికి పట్టుకొని సంహరించే లోపలే నువ్వే అతడిని పట్టుకో, ఓ మూర్ఖుడా, ఓ బుద్ధిహీనుడా అనేసి అమ్మవారు మాయమైపోతారు. ఇంకా కంస మహారాజుకి అర్థమైపోయింది. అంటే ఎలా ఇక్కడే కదా ఉన్నారు, చెరసాలని ఎలా తప్పించుకున్నారు అనేది కన్ఫ్యూషన్ వచ్చేసింది. సో చాలా బెవిల్డర్ అయిపోయారు, దిగ్భ్రాంతి గురయ్యారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. వెంటనే ఆయన ఇక్కడ వసుదేవుడు దేవకీదేవి కూడా ఆయన క్షమాపణ చెప్పారండి. ఎందుకంటే ఎప్పుడైతే అసూలకు భయం అనేది పుడుతుందో అప్పుడు వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా ఓపికకు వస్తారనమాట. అప్పుడు మంచి మనసు అనేది కొద్దిగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే డేంజర్లోకి వెళ్ళిపోతే మనకు ఆ అసహనంతో ఆ భయంతో మనకు మంచితనం వస్తుంది. ఇక్కడ నిస్సహాయం అనేది వస్తుంది. ఇక్కడ కంస మహారాజు కూడా వచ్చి వసుదేవుడు దేవకీదేవికి ఆయన క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగి వెంటనే తన సభలోకి వెళ్ళి అందరి మంత్రుల్ని పిలిపించారనమాట. అందరినీ పిలిపించి, ఓ మంత్రులారా, ఇలా జరిగినది ఆది నేను చంపాలనుకున్నది నేను నా మృత్యువు కాదు, ఆదిశక్తి అమ్మవారి దుర్గాదేవే ఇక్కడ ప్రసన్నమయ్యారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఎలా ఆ బిడ్డని నేను ఎలా పట్టుకోవాలి? మీరందరూ కలిసి నాకు ఉపాయం చెప్పండి అంటారనమాట. అప్పుడు మంత్రులందరూ ఆలోచిస్తారు. కంసరాజా, ఇది పెద్ద సమస్య కాదు, ఒక పని చెప్పాను. మీరు చెప్తున్నారు ఒక బిడ్డ ఆల్రెడీ పుట్టేశారు, మృత్యు పుట్టి కూడా ఎన్ని రోజులు ఏంటింది? అబ్బబ్బా అంటే ఒక 4-5 రోజులు, 10 రోజులు, అబ్బబ్బా అంటే 1 నెల, లేదంటే మ్యాక్సిమం 2 నెలలు. కాబట్టి ఈ మధ్య పుట్టినటువంటి శిశువులందరినీ కూడా సంహరించేద్దాం, అప్పుడు నీకు మృత్యు భయం అనేది వెళ్ళిపోతుంది అని అందరూ సలహా ఇస్తారు. ఇప్పుడైతే అప్పుడు కంసుడు కొద్దిగా స్వాంతన పొందుతాడనమాట. ఇది మంచి వాయం. వెంటనే ఆయన ఇంకా అందరినీ పిలిపిస్తాడనమాట. ఆయన ఎంతమంది రాక్షసులు ఆయన కింద ఉన్నారు, అకాసుర, బకాసుర, పూతన, శనకాసుర, దుర్గావర్తన, ప్రలంబాసుర, ఇలా ఎంత రేణుకాసుర అందరినీ ఆయన ఓడించేసింటారండి. కంసుడు అంటే సామాన్యమైన రాజు కాదు, అతి పరాక్రమవంతుడండి. ఆయన జయించిన వల్లే లేదు. ఒక ఏనుగు ఉంటుందండి, దానికి ఒక ఏనుగుకి 1000 ఏనుగుల శక్తి ఉంటుంది. దాని పేరు కువలయ పీడ. దాన్ని కూడా ఆయన గిర తోగులు పట్టి తిప్పి ఎన్ని అడుగుల దూరంలో విసిరేస్తాడనమాట. అతనికి పరశురాముడిని కూడా ఓదించేటటువంటి శక్తి, అమితమైన శక్తి ఆయనకు ఉందన్నమాట. అలాంటి చక్రవర్తి కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే భగవంతుడు ఎంతసేపు ఆయనకు అదే ధ్యానం అండి. తింటున్నా, పడుకున్నా, ఇంకా ఆయనని ఆ భయం అనేది, మృత్యు భయం అనేది వదలడం లేదు. ఇక్కడ చూడండి, భక్తులు ఎప్పుడు భగవంతుడి గురించి స్మరిస్తూ ఉంటారు. అలాగే ఇలా అసురులు కూడా భగవంతుని, ఎస్పెషల్లీ అసురులు అందరూ కాదండి, ఇక్కడ కంస మహారాజు ఎప్పుడు అదే ధ్యానం, ఎప్పుడు భగవద్ధ్యానం. భక్తులన్నా కొంతసేపు యాదమర్చి మర్చిపోతారేమో, కానీ భగవంతుడిని ఇంకా కంస మహారాజు మాత్రం నిత్యం ధ్యానిస్తున్నాడు. ఎవరిలాగా? శిశుపాలుడిలాగా. శిశుపాలుడు ఎప్పుడు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు, ఒక్క క్షణం కూడా ఆయన మర్చిపోడు. సో ఇలా జరుగుతుంది. వెంటనే ఇంకేం చేశారు, అందరు రాక్షసుల్ని పంపించారనమాట. అందులో భాగంగా పూతనని సెలెక్ట్ చేసుకున్నాను. మొట్టమొదటి పూతనని రమ్మని చెప్పారు. వచ్చి ఇలా వివరించి, నేను నీకు సేవ ఇస్తున్నాను, నువ్వు అన్ని ఊళ్ళకు వెళ్ళి ఎక్కడైతే 10 రోజుల లోపల పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేటటువంటి ఆదేశాన్ని కంస మహారాజు ఇస్తారు. ఇంకా ఇవి ఇంకా వెళ్తూ ఉంటుందంట. ఆమె ఇంకొక శక్తి ఏమిటంటే కేచరి అనమాట. కేచరి అంటారనమాట. కహ అంటే గాలి, చర అంటే గమనం, అంటే గాలిలో పయనించేటటువంటి శక్తి అనుకుంటుందన్నమాట. ఎలా విమానం అయితే ఎట్లా వెళ్తుందో ఉత్పత్తయ అంటారు. ఎలా గాలిలో విమానం ఎలా వెళ్తుందండి, అలా వెళ్ళిపోతుందంట పూతలకి. అంత శక్తి ఉంటుందన్నమాట. ఈమె నడుచుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు, వాహనంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆమె ఒక విమానంలాగా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఆ టెక్నాలజీ ఎప్పుడనే ఉంది, ఆయా త్రేతాయుగం సత్యయుగంలోనే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ పూతలలో కూడా మనకు రైట్ బ్రదర్స్ విమానాన్ని ఎప్పుడు కనుక్కున్నారు? మనకు అబ్బబ్బా అంటే కొన్ని ఒక 100 సంవత్సరాల ముందే లేదు, అంతకన్నా ముందే తక్కువే కనుక్కుంటారు కదా. కానీ 5000 సంవత్సరాల ముందే ఇది కనుక్కున్నారు. ఈ టెక్నాలజీ అనేది మనకు ఉందంట. మన వేద సంస్కృతిలో, మన వేదాలలో ఈ జ్ఞానం అంతా, ఈ సైన్స్ అంతా ఉందండి. కాబట్టి వాళ్ళు విమానం ద్వారా, ఆ శక్తి ద్వారా, గాలి శక్తి ద్వారా వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి త్వరగా పయనించేవాళ్ళు. అలా ఇక్కడ పూతన ఆమె నందగోకులానికి, బృందావనాన్ని చేరుకునేసిందండి. వెంటనే బృందావనం చేరుకుని అక్కడ మొదలు పెట్టడం ఎలా అంటే, ఇక్కడ కృష్ణుడు నంద మహారాజు దగ్గర పెడుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, ఈ తతంగం అంతా జరిగేటప్పటికి ఇక్కడ అమ్మవారు అదృశ్యమయ్యారు. ఒక పక్క ఏంటి, నంద మహారాజు ఇంట్లో ఇప్పుడు 2 పిల్లలు పుట్టారండి. 2 ఎవరెవరు? బలరాముడు, కృష్ణుడు.
కృష్ణుడు ఇప్పుడుగా కృష్ణ నామకరణం చేయలేదండి, నందనందనానే అనిపిస్తారు అన్నమాట ఆయన. ఇంకా మనం నామకరణం చేయలేదు కదా, పుట్టాడు, ఇంకా మనకి ఆయన ఉత్సవం చేయాలి, జన్మదిన వేడుక చేయాలి, ఆ తర్వాత నామకరణ ఉత్సవం అనేది కూడా చేయాలి. ఇది వైదిక సంస్కృతి ప్రకారం. ఎప్పుడైతే ఇలా చేశారో ఇక్కడ నంద మహారాజుకి ఎంత ఆనందం అంటే, నంద మహారాజుకి యశోదమ్మకి అక్కడ ఉండేటువంటి బృందాలు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, గోపికలకు, గోపబాలులకి, ఆవులకి అందరికీ సంతోషం అండి. ఒక పెద్ద ఉత్సవాన్ని ఆరంభించారనమాట. ఆ బృందావనాన్ని ఎట్లా తయారు చేశారంటే, ఒక దివ్యమైనటువంటి నగరంలాగా ప్రతి గోడలకు పూలమాలలు, అలాగే తోరణాలు, జెండాలు అన్నింటినీ అమర్చారు, అందంగా తయారు చేశారండి. ఎవరి కోసము? వీళ్ళిద్దరి యొక్క జన్మదిన వేడుకల కోసం. అలాగే ఆవులను మంచిగా డెకరేట్ చేశారండి, పసుపు గంధము అన్నీ పూసి ఆవులకు మంచి వస్త్రాలు ఇచ్చారు. వీళ్ళందరూ మంచిగా స్నానాన్ని ఆచరించారు. ఇంకా వేద పండితులందరినీ పిలిచారు, వేద మంత్రాలు పఠనం చేపిస్తున్నారండి, శాస్త్రయుక్తంగా జరుగుతుందండి. ఇక్కడ వేద బ్రాహ్మణులందరినీ పిలిపించారు, ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరినీ పిలిపించారు. వస్త్రాలు, ఆభరణాలు ఇక్కడ చూడండి ప్రతిదీ శుద్ధి చేస్తున్నారండి. భగవంతుడికి స్నానం చేయించారు. ఎప్పటికి మనం స్నానం చేస్తామో మన శరీరం అనేది శుద్ధి పడుతుంది. అలాగే మీకు శాస్త్రంలో చెప్పారండి, ఇలా మన దాన ధర్మాలు ఎందుకు చేయాలి అంటే దానికి కూడా ఒక కారణం ఉందండి. ఎప్పుడైతే మనం దాన ధర్మాలు అనేది బ్రాహ్మణులకు అందరికీ ఎవరైనా సరే వాళ్ళకి ఇస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన ధనం అనేది శుద్ధిపడుతుంది. మన దగ్గర ఉండేది ధనం ఎందుకు శుద్ధిపడాలి? ఎందుకంటే మనం చేసే ధన ఆర్జనలో అది అంత కరెక్ట్గా నిజాయితీగా అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు వచ్చినటువంటి సంపాదాన్ని శాస్త్రయుక్తంగా, శాస్త్ర ప్రకారం 4 భాగాలుగా విధించాలి. మనకు వచ్చేటటువంటి 2000 అనుకోండి, 2000ని 4 భాగాలుగా చేయాలి. 25 భాగము మన సంసారానికి ఉపయోగించుకోవాలి, 25 భాగాన్ని మనకి ఏమన్నా ఎమర్జెన్సీ మనీ, ఇంకా 25 భాగం ఏం చేయాలి? మనకి ఏమన్నా మెడికల్ ఎక్స్పెన్సెస్, మనకి ఏమైనా వైద్యానికి సంబంధించి ఇలా ఇంకొక 25% ధనాన్ని మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించాలి. ఇలా శాస్త్రయుక్తి ఇంకా ముందు అయితే 50% ఇచ్చేసేవాళ్ళండి. వాళ్ళు ఆర్జించిన ధనంలో మొదట 50% ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గుడులు కట్టడము, అందరి దాన ధర్మాలు చేయడము, మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఉపయోగించడం. కానీ ఇప్పుడు పోను కనీసం మన ధర్మం ఏమంటే 25% మనము ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఆ మిగిలిన ధనం అంతా శుద్ధిపడుతుంది. అంటే దాని ద్వారా మనకి ఎటువంటి పాపం అనేది రాదు. ఇలా విభజించారు. సో అలా ఇక్కడ నందమహారాజుకి 9 లక్షల ఆవులు ఉన్నాయంటే నందమహారాజు దగ్గర. అవి ఇలాంటి ఆవులని మంచి ఎంతో శ్రేష్టమైన ఆవులు ఉన్నాయంట. అవి 9 లక్షల్లో 108 ఆవులు విశేషమైన ఆవులు అంట. దాంట్లో కూడా 8 పద్మగంధ ఆవులు అంటండి. ఆ పద్మగంధ ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలు ఎంత చిక్కగా సువాసన. తామర పువ్వులు చూసాం కదండి మనం, కలువ పూలను చూసాం కదా మనం. ఆ కలువ పూల నుంచి వచ్చేటటువంటి సువాసన ఈ సుగంధ పద్మగంధ పాలలో నుంచి వస్తుందండి. కవ్వాన్ని గట్టిగా దించాలంటండి. ఎప్పుడైతే మనం వెలుగులా చేస్తామో కవ్వాన్ని గట్టిగా ఒక రాటుగా దించాలండి. అట్లా చేసేవాళ్ళండి. ఎంత మంచిగా శ్రేష్టంగా ఉండేవాళ్ళు ఆవులు. ఇంకొకటి ఏమంటే నేను విన్నాను శాస్త్రయుక్తంగా, ఎప్పుడైతే మన దగ్గర ఆవులు ఉంటాయో మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, అప్పుడు ఆవులు మనకు వచ్చినటువంటి వ్యాధిని గ్రహిస్తాయంట. ఎందుకంటే ఆవులు ఆక్సిజన్ తీసుకొని తిరిగి ఆక్సిజనే వదులుతాయి. అవును, మనం ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాము. కానీ ఆవులు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాయి. సో ఆవులకు అంత శక్తి ఉందండి. మన దగ్గర ఏదైనా జబ్బు అనేది వస్తే, వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల ఇలా వస్తే ఆ జబ్బును అవి పసిగట్టి అప్పుడు ఆ కాలంలో చెప్తున్నారు అలాంటి గడ్డినే ఫిట్నెస్ వచ్చేవారండి ఆవులు. అంత శక్తి, అంత జ్ఞానం ఉండేవారండి ఆవులకి. అలాంటి గడ్డిని, అలాంటి ఆహారాన్ని తీసుకొని వచ్చి వాటి ద్వారా వచ్చిందే పాలతోనే ఆ జబ్బున్నాయండి. మనం సపరేట్గా వైద్యం తీసుకోవాల్సిన అవసరం. అలాంటి శ్రేష్టమైన ఆవులు అంటే అక్కడ ఉండేది నందమహారాజు దగ్గర. ఇంకా ఎన్నో గోవులని బ్రాహ్మణులకి దానం చేశారు. బ్రాహ్మణులకి ఇంకా వాళ్ళకి పండగండి. ఎంత మంచిగా సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నారు. వైభవంగా ఆకాశం అంతా పందిరి వేశారంటండి. ఇక్కడ అన్ని ఆభరణాలు. ఇంకా అక్కడ బ్రజవాసులు అంటారండి. బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రజవాసులు అంటారు. ఆ భూమిని బ్రజభూమి అంటారు. చాలా పవిత్రమైనది. గోలోక బృందావనంలో ఎలా ఉందో అలానే ఇక్కడ ఉంటాడు. రాధారాణి చెప్పారంట, ఇక్కడ నేను అవతారం తీసుకుంటున్నాను అంటే రాధారాణి చెప్పారంట, ఇది రాను, ఎందుకంటే ఇక్కడ బృందావనం అనేది లేదు. మీరు నాకు బృందావనం అనేది మీరు యాసిడ్గా గోలోకం ఎలా ఉందో భూలోకంలో మీరు గోలోకం నిర్మిస్తే నేను వస్తాను అని చెప్పారంట రాధారాణి. కాబట్టి రాధారాణి కోరిక మేరకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉందండి. గోలోకంలో కృష్ణ ఎలా ఉంటారో అక్కడ ఎన్ని ఎట్లుంటారు అలానే ఉన్నాయి. కాబట్టి
ఆ భూలోకానికి భూలోక వృందానికి ఎటువంటి తేడా లేదు. సో అలా ఆ ఆవులని దానం చేశారు. ఆ తర్వాత ఆభరణాలు, ధాన్యాలు, రకరకాల దుస్తులు ఇవన్నీ కూడా అందరికీ పంచారనమాట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూడండి, మా ఇంట్లో బర్త్డే జన్మదినం అయితే మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఊరంతా అన్ని అందరూ తీసుకెళ్ళాం. ఇంకా అమితమైనటువంటి గిఫ్ట్లన్నీ తీసుకొచ్చారంటాడు అందమహారాజుకి. అందరూ ఆడవాళ్ళందరూ కూడా, గోపికలందరూ సకల నగలు అన్ని అందంగా తయారయ్యి జన్మదిన వేడుక దగ్గర అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ పిండి వంటలు చేసుకున్నారు. ఆ రోజు అందరూ తరించారండి. వాళ్ళ యొక్క ఇంద్రియాలని శుభ్రం చేసుకున్నారనమాట, నామకీర్తన చేసుకుంటూ. ఇలా చాలా మంచిగా జరిగిందట. అలాగే వేద పఠనం చదవడం వల్ల, వేదం చదవడం వల్ల అక్కడ ఉండేటువంటి పర్యావరణ కాలుష్యం కూడా వెళ్ళిపోతుందంట. ఎందుకంటే ఆ వేద మంత్రాలకు అంత శక్తి ఉందన్నమాట, ప్యూరిఫికేషన్. ఇంకా ఇంద్రియాలను, సో అలాగే పర్యావరణాన్ని, మన దేహాన్ని, ఇప్పుడు మన పుట్టాన్ని ఎందుకంటే మనము జన్మదినం చేస్తామంటే ఆ పుట్టినటువంటి దోషాలన్నీ పోవడానికి జన్మదినం అనేది శాస్త్రయుక్తంగా, వేదయుక్తంగా చేస్తారు. అందుకంటే మనము జన్మదినము జరుపుకోవాలి. ఇలా ఎన్నో చేశారండి. సంగీత వాయిద్యాలు, కచేరీలు, నాటకాలు అన్నీ చేసి చాలా గ్రాండ్గా చేశారు. మళ్ళీ ఇంకేమైంది, వెంటనే ఇంకా నందమహారాజు కంసుడి దగ్గర ఒక రూల్ ఉందండి. ఏ ఇంట్లో బిడ్డ జన్మించినా వాళ్ళు నెల నెల ట్యాక్స్ పన్ను కట్టాలి. ఎవరికి కట్టాలి? కంసుడికి పన్ను కట్టాలి. అందుకే నందమహారాజు ఏం చేశారు, అందులో ఒక ఆదేశం ఇచ్చేశారు. ఇక్కడ 10 రోజుల ముందు ఎవరైతే శిశువులు జన్మించారో అందరినీ సంహరించండి, ఏమీ ఆలోచించకండి అని ఆదేశం వచ్చేసింది మొత్తం దేశం. అప్పుడు వెంటనే ఆ అసురులు బయలుదేరారు ఒక పక్క. ఇంకా నందమహారాజు బయలుదేరాడండి. వెంటనే ఆయన డౌట్ వచ్చింది, ఇంకా నా బిడ్డని ఏం అపవాదం వస్తుందో ఒక పని చేద్దాం. ముందుగానే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు, నగలు అన్నీ కూడా ఒక సంవత్సరానికి సరిపడేటటువంటి పన్ను తీసుకొచ్చుకున్నారంట. తీసుకుని కంస మహారాజు మధురకు వెళ్ళారు. కంసరాజు అక్కడికి వెళ్ళి ఎంత వినయంగా చూడండి. ఎందుకంటే మన బాబు, మన కన్నయ్య ఆపదలో ఉండకూడదని ఆయన ఎన్ని ఆవులని, అన్ని పిండి పదార్థాలు, ధనము, ఆభరణాలు అన్నీ తీసుకుని బయలుదేరండి. రథాలలో బయలుదేరండి. బండి అంటే ఆవు బండ్లు ఉన్నప్పుడు అన్నింటితో బయలుదేరారంటే బయలుదేరి కంసరాజు దగ్గరికి చూడండి ఎంత వినయంగా. నందమహారాజు చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు, మంచి భక్తుడు. ఆయన నందమహారాజా, ఓ కంసరాజా, శరణు పాహిమని అలా ఆయన అడుగుతున్నారన్నమాట, ప్రార్థిస్తున్నారు. ఓ రాజా, మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మీరు మాకు ప్రభువులు, మీరు దైవాంశ సంభూతులు, ఇలా స్థుతిస్తున్నారనమాట కంస మహారాజుని నందమహారాజు. ఎందుకంటే ఆయన్ని మనం ఎదిరించలేము కదా, అలాంటప్పుడు మనము వినయంతో ఉండడమే అసలైనటువంటి యుక్తి అనమాట. సో అలా ప్రార్థించి, ఇలా నాకు ఒక బిడ్డను జన్మించాడు కాబట్టి నేను మీకు పన్నులు వసూలు చేయాలి, మీరు మంచిగా రాజ్యం చేస్తున్నారు, మీ రాజ్యంలో నా బిడ్డ మంచి పౌరుడిగా తయారవ్వాలి, మీ యొక్క ఆశీర్వాదం నా బిడ్డకి ఇవ్వాలి, దానికి తగినటువంటి నేను పన్నుని 1 నెలకు కాదు ప్రభు, మొత్తం సంవత్సరానికి నేను మీకు చెల్లిస్తున్నాను, ఆ సంతోషంగా మమ్మల్ని ఆదరించండి, మా బిడ్డను దీవించండి అని ఇలా చెప్పారనమాట కంస మహారాజు. అప్పుడు కంస మహారాజు చాలా కరిగిపోయారంటండి. ఇలా స్థుతించినప్పుడు కరిగిపోయి, నందమహారాజు మీరు చాలా నిజాయితీపరుడు, నీ మనసు మంచిది, చూడు ఎంత బాగా అన్నీ తీసుకొచ్చావు, నాకు నెల నెల పన్నులు పే చేయాలి, కట్టాలి, కానీ సంవత్సరం తగినంత చేస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉందని ఆయన ఇంకా మంచి భావంలో వచ్చేసారు. అయిపోయాడు. అదే కదండి మనకి యుక్తి అనేది. సో వెంటనే ఆయనకి మనసులో ఇంకొకటి కూడా ఉందండి, ఎప్పుడైతే మధురకు వచ్చారో వెంటనే వసుదేవుని ఒకసారి చూద్దాం అనేసి ఆయన వెంటనే ఆయన రాజు యొక్క ఆజ్ఞ తీసుకొని వసుదేవ మహారాజు దగ్గరికి వెళ్ళారు. వసుదేవ మహారాజు జైల్లో కారాగారంలో ఉన్నారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళారు. అక్కడ వసుదేవ మహారాజు వచ్చారు. దేవకీదేవి రాలేదండి. అప్పుడు ఇక్కడ నందమహారాజు చూడడానికి వసుదేవ మహారాజు ఒకరే వచ్చారన్నమాట. అది ఎందుకు వచ్చారంటే, ఎప్పుడైతే దేవకీదేవిని కూడా తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ జరిగిందే తంతు వసుదేవుడికి అలాగే దేవకీదేవి మాత్రమే తెలిసాడు. నందమహారాజు కూడా తెలియదు కృష్ణుడు వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాడని, కృష్ణుడు మా బిడ్డ అంటున్నారని నందమహారాజు యశోదమ్మ, కానీ అసలు రహస్యం ఎవరికి తెలియదండి. కాబట్టి అందుకని అమ్మ తీసుకుని రాలేదు. ఎందుకంటే తల్లి మనసు ఎలాంటిదంటే లోపల బయట ఒకేలాగా ఉంటుంది. అది తండ్రి అనుకోండి, కొంచెం కవర్ చేయడానికి ఆ భావాన్ని, ఆ ప్రేమని, ఆ వాత్సల్యాన్ని తండ్రి కంట్రోల్ చేసుకోగలడు. కానీ తల్లి బయట లోపల ఎలా బయటపడిపోతుంది కదా. అప్పుడు వసుదేవుడు అడిగాడు, మీ పుత్రుడు ఎలా ఉన్నారు అడిగారనమాట. నా బిడ్డ ఎలా ఉన్నాడు అనకుండా మీ పుత్రుడు ఎలా ఉన్నాడు అని ఇలా క్షేమ సమాచారాన్ని అడిగారనమాట. అడిగి ఆ
అని మాట్లాడుకొని, అలాగే మీ బిడ్డలు 7 మంది 8 మంది చనిపోయారట కదా అని అన్నారనమాట నందమహారాజు. అప్పుడు వసుదేవుడికి చాలా బాగా తెలిసిందండి. కానీ ఆ భావాన్ని లోపలే పెట్టుకుని బయటికి మాత్రం ఆయన యాక్షన్ చేశారనమాట. మీరందరూ ఉన్నారు కదండి, ఏమి కాదు. ఇంకా వసుదేవుడు చెప్పారనమాట, వెంటనే ఇంకా చాలు, మీరు వచ్చారు, రాజు సంతృప్తిపరిచారు, నన్ను చూసారు, ఇంకా బయలుదేరారు. టైం టు లీవ్. మీరు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి అని ఎందుకు చెప్పినారు ఇక్కడ? వసుదేవుడి శౌరి అంటారు. శౌరి అంటే శూరసేనుని యొక్క పుత్రుడు కాబట్టి శౌరి అంటారు. ఒక పరాక్రమవంతమైనటువంటి రాజు యొక్క యుక్తి ఏంటి అంటే, రాజుకు తెలిసిపోతుందండి. అంటే మన శత్రువులు ఏ వైపు నుంచి వస్తారు, ఎలా అటాక్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో వస్తారు అనే దాన్ని ఇక్కడ వసుదేవుడు గ్రహించారనమాట. అలాగే వసుదేవుడు తెలిసి ఇన్నేళ్ళు జైల్లో ఉన్నారు కదా వసుదేవుడు, కంసుడి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది. వాళ్ళు ఫికిల్ మైండెడ్ అంటారు. అంటే కొంతసేపు మంచిగా ఉంటారు, వెంటనే ఇంకో భావంలో వెళ్ళిపోతారు. కాబట్టి నీకు ఇప్పుడు దయ వచ్చింది, ఆయన మనసు మార్చుకోకుండా నువ్వు తిరిగి వెళ్ళిపో అని ఆయన గెస్ట్ చేశారు ముందుగా. ఎందుకంటే అసురులు వచ్చే ప్రమాదం ఉంది, నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని ఆయన చెప్పి వెంటనే పంపించేస్తున్నారు అనమాట. ఇంకా నందమహారాజు ఎందుకంటే తొందరగా పంపిస్తున్నారు, కానీ ఈ మాటలు మనము నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, మనం వెంటనే ఇక్కడ బయలుదేరాలి. ఆయన రాజాది రాజు కాబట్టి అనేసి ఆయన సత్యవాకుండి. ఇంకొకటి వసుదేవుడికి ఏమిటంటే వాక్సిద్ధి ఉందండి. వాక్సిద్ధి అనేది ఎట్లా ప్రాప్తిస్తుందంటే, ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితిని బట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారో ఒక అనాలిసిస్ ప్రకారం 12 సంవత్సరాలు మనం మౌనవ్రతం చేశామనుకోండి, మనకు వాక్సిద్ధి వస్తుంది. వాక్సిద్ధి అంటే మనం ఏం చెప్పినా కూడా నిజమైపోతుంది. అలాంటి శక్తి అనేది వసుదేవులకు ఉందన్నమాట. ఆ శక్తితో ఆయన ఆలోచించి వెంటనే నువ్వు తిరిగి వెళ్ళిపో నందగోకులానికి అన్నారు. వెంటనే ఆయన ఇంకా బయలుదేరేశారనమాట. బయలుదేరే లోపల ఇక్కడేం జరిగింది, పూతన ఆల్రెడీ ఎంటర్ అయితే గాల్లో ఒక విమానం లాగా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళడం ఆ నందగోకులంలో కృష్ణుడు అందరి పిల్లలు ఉన్నారండి. కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ వచ్చి 25 మంది ఉన్నారంటండి. 25 మంది అందరి పిల్లలు ఒకేసారి ఏడుస్తున్నారు, నవ్వుతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఆడుకుంటారు. కానీ కృష్ణుడు కృష్ణ అనేది మనం 2 పదాలు తీసుకుంటే కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షణ, నా అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టి కృష్ణ అంటే మనల్ని ఆకర్షిస్తారు. ఆకర్షణ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం భూమిపైన ఏ వస్తువుని వదిలినా కూడా ఏమవుతుంది, కిందే పడుతుంది. అది ఏ శక్తి వల్ల? ఆకర్షణ శక్తి వల్ల. దాన్నే గురుత్వాకర్షణ శక్తి అంటారు. అందుకే భూమిని అయస్కాంతం అంటారు. అంటే భూమి ఏ వస్తువునైనా కిందికి లాగేస్తుంది. కానీ ఇక్కడ దేవుడి యొక్క శక్తి ఏంటి? ఎవరైనా ఆయన మనం ఆశ్రయిస్తాన్ని పైకి తీసేసుకుంటారనమాట. అలాగే అట్రాక్ట్ చేసేసుకుంటారని. పూతన కరెక్ట్గా మొట్టమొదట కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి యొక్క ఇంటి దగ్గర ఆగిందండి. ఎందుకంటే అక్కడ ఆకర్షిస్తుంది ఆకర్షణ శక్తి. దీని యొక్క అంతర్భావం ఏంటంటే, ఇంకొక ఇంటికి పోయారనుకోండి, 25 మంది పిల్లల్ని సంహరించేస్తారు. అందుకని కృష్ణుడు ఆడుకుంటూనే నవ్వుకుంటూనే వెంటనే ఆమెను ఆకర్షించారనమాట. వెంటనే ఆమె ఆ ఊళ్ళో దిగేసి వెంటనే ఎలా తయారైంది తెలుసా? ఎంత అందమైన సుందరిగా తయారైందండి. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుందో నేను మళ్ళీ వర్ణిస్తాను. పూతన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సుఖదేవ కోసం చెప్తున్నారు. ఆమె ఎలా తయారైంది, ఎలా అందంగా ఎలా తయారైంది, ఆ తర్వాత ఆమె ఎలా ఉంది అని సుఖదేవ మహర్షి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారనమాట. పరీక్షిత్ మహారాజు ఇక్కడ పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, పూతన వచ్చేసిందా, ఇప్పుడు కృష్ణయ్య ఏమైపోతారు, నాకు అన్నయ్యని సంహరించేస్తారు, నాకు అన్నయ్య చనిపోతారు అని ఇక్కడ పరీక్షిత్ మహారాజు టెన్షన్ పడిపోతున్నారు, భయపడుతున్నారు. అప్పుడు వెంటనే సుఖదేవ గోస్వామన్నారు, ఆయన భగవంతుడు. ఎప్పుడైతే మనము ఆ భగవంతుని ఎవరు సంహరించేటువంటి శక్తి ఎవరికీ లేదు, కాబట్టి నువ్వు భయపడు, కృష్ణుడు ఎప్పుడు ఆయన రక్షించుకుంటాడు అని చెప్తున్నారనమాట. ఒకవైపు పూతన ఏం చేసింది, అందమైన సుందర రూపంలో తయారైందండి. ఎలా తయారైందంటే అందమైన కుర్రలో మంచి పూలమాలతో కూర్చున్నటువంటి జడకుప్పు వేసుకుంటాం కదండి మనము. ఆ జడకుప్పు చుట్టుకొని అలాగే ఎంత మంచి ఆవరణాలు వేసుకునిందండి. కొత్త దుస్తులు, మంచి రంగు కలర్లో దుస్తులు వేసుకుని, అలాగే చెడి జుంకీలు అంటారు కదండి, ఎలా ఉన్నాయంటే వెసిపోతున్నాయంటండి. ఆ జుంకీలను చూస్తే ఆ జుంకీలలో ఆమె యొక్క చంపలు కనపడుతున్నాయంట, ఆమె చంపలను చూస్తే జుంకీలు కనపడుతున్నాయంట. అంత అందమైనటువంటి ఆమె ఏమంటారు జుంకీలు లేదా కమ్మలు వేసుకుంటుంది అనమాట. అలాగే మొత్తం మేకప్ చేసుకుంది, మంచి సింధూరం పెట్టుకుందంటండి, మంచి చీర, అలాగే ఆమె చేతిలో ఒక తామర పువ్వు కూడా ఉందంటండి. ఎప్పుడైతే ఆమె శరీరం నుంచి ఎంతో తేజస్సు వస్తుందంటండి. ఈ టైంలో ఆమె కరెక్ట్గా 7-8 గంటల సమయంలో ఆమె బృందావనంలో అడుగుపెట్టింది. నందమహారాజు యొక్క ఇంటి ముందు ఎప్పుడైతే మొత్తం ఆమె మాయం చేసేసుకుంది, మొత్తం
బృందావనంలో ఈ నందగోపులు ఎక్కడా చూడలేదు ఈమెని. కానీ ఈమెను ఒక గోపిక అడిగిందంట. ఇంకొక గోపిక చెప్తుంది, ఈమె ఈ ఊరికి సంబంధించింది కాదు, ఈమె పక్క ఊరు నుంచి వచ్చింది, ఇంత అందరమైన సుందరి మన దీంట్లో లేదు. కాబట్టి ఇంకొక గోపిక చెప్పింది అనమాట, ఈ చేతిలో తామర పువ్వులు పట్టుకోనండి. మనం అది ఆలోచించాలి. ఏ దేవకన్యో, రంభ, ఊర్వశో, మేనకో, తిలోత్తమో స్వర్గం నుంచి వచ్చిన ఇంకో గోపిక చెప్పిందండి. ఇంకో గోపిక చెప్పింది, కాదు 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 కాదు, ఈమె స్వయంగా లక్ష్మీదేవే. చూసారా ఎంత అందంగా నవ్వుతుంది, అందరి వైపు చూస్తుంది, మంచిగా నవ్వుతుంది, అమాయకంగా ఉంది, అందంగా. మగవాళ్ళు కూడా చూస్తున్నారు, ఆడవాళ్ళు కూడా చూస్తున్నారు. అంతే కదండి, ఆడవాళ్ళు ముద్దులైపోతున్నారు అనమాట ఈమె చూసి. ఇంకొక గోపిక అంటుంది, ఈమె స్వయంగా మహాలక్ష్మి. అందులో సందేహం లేదు, ఎందుకంటే ఆమె కలువ పువ్వును ఎంత బాగా అందంగా ఆడించుకుంటూ వస్తుంది, ఎంత సుందరమైన నడకతో వస్తుంది. ఈమె ఇంకొక గోపిక చెప్పింది అనమాట, ఈమె వైకుంఠం నుంచి వచ్చింది. ఇక్కడ నారాయణుడు నిద్రపోతున్నాడు, అక్కడ స్వామి అక్కడి నుంచి పారితో వచ్చేసారు, తప్పించుకొని వచ్చేసారు. వైకుంఠనాథుని వెతుక్కుంటే లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చేసిందని ఇంకొక గోపిక వచ్చిందని అన్నారన్నమాట. ఇంకో గోపిక అంటే లేదే నారాయణ కాదు, ఇది కృష్ణ. నారాయణుడు గోరు కొట్టి లక్ష్మీదేవి కృష్ణుడి దగ్గరికి వచ్చేసింది అని ఇంకొక గోపిక అంటారన్నమాట. ఇంకొక గోపిక అన్నారు, మరి లక్ష్మీదేవి ఎలా వస్తుంది, ఎలా వస్తుందంటే అందరూ ఇక్కడ మనకి నందమహారాజు అందరికీ ఇన్విటేషన్ పంపించారు, అందరినీ రమ్మని. ప్రపంచంలో విశ్వంలో అందరికీ ఇన్విటేషన్ పంపించేశాము. ఇక్కడ మనం నందోత్సవం జరుపుతున్నాం, అందరినీ ఆహ్వానించారు, కాబట్టి లక్ష్మీదేవి వచ్చింటుంది అని అనుకుంటున్నాను. ఇంకో గోపిక ఇందులో సందేహం లేదు, ఆమె స్వయంగా వైకుంఠనాథుడి యొక్క పత్ని. వైకుంఠనాథుడిని చూసి వెళ్దామని, సేవ చేద్దామని వచ్చింది. ఇలా ఇన్ని చెప్పుకుంటూ ఉన్నారండి. ఈమె వయ్యారంగా సింగారంగా లోపలికి ఎంటర్ అయింది. ఇక్కడ చూడండి, ఆమె ఎంత ధైర్యంగా, చూడండి మన ఇంట్లోకి ఎవరైనా వస్తే మనం రమ్మంటేనే కదండి వస్తాము, ఆమె నేరుగా ముఖ ద్వారం నుంచి లోపలికి వచ్చేసిందంటండి. ఇక్కడ రోహిణి మాత, యశోద మాత చూస్తున్నారు, ఇదేంటి ఆమె ఎంత అందంగా ఉంది, ఇలా చూస్తున్నారండి వాళ్ళు. ఆమె వచ్చేస్తుంది లోపలికి ఎంత కాన్ఫిడెంట్గా, విశ్వాసంతో. ఇవి ఇలానే చూస్తున్నారు. వచ్చేస్తుంది, ఆ మధ్య రూమ్లోకి వచ్చేసింది. తిరిగి కన్నయ్య ఎక్కడున్నాడు అనేది ఆమె మనసులో చూసింది. ఏ వైపు ఉన్నాడు, ఈ వైపు ఉన్నాడా, ఈ వైపు ఉన్నాడు. అప్పుడు మన కన్నయ్య బొమ్మన ఉన్నట్టునండి పెయ్యని అంటాడు అనమాట. ఎక్కడున్నాడు రారా, టైం వేస్ట్ చేయదు, రారా వచ్చేసి కయ్యమని ఏంటేటప్పుడు కట్టుబడి ఇక్కడ ఉన్నాడు. సరిగా ఆయన బెడ్రూమ్లో వెళ్ళి ఉయ్యాలలో ఊగుతున్నటువంటి బాలుని చూసి వచ్చేసింది. ఇక్కడ ఊరి మాత్రం ఏమనలేదు, యశోదమైన ఏమనలేదు. ఎవరైనా అంటే మన బిడ్డను కొనుక్కుంటే మన బొమ్మలు ఉంటామండి, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, లక్ష్మీదేవి మా శిశువుని ఆశీర్వదించడానికి వచ్చింది, ఉన్ని అని అనుకుంటున్నారు అన్నమాట. వెంటనే వచ్చి తీసుకొని ఇద్దరి వల్ల వచ్చి పెట్టుకుంటున్నా పనుకోబెట్టుకొని ఇంకా తల్లిలాగా పాలు ఇవ్వబోతుంది అనమాట. ఎప్పుడైతే తల్లిలాగా పాలు ఇచ్చే టైం ముందు ఆమె విషయం అనేది తీసుకుని వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ కంసుని యొక్క ఆదేశం ప్రకారం ఆ శిశువుని చెప్పాలి. సో అలా ఆమె విషయాన్ని చూసుకొని వచ్చిందండి. ఎప్పుడైతే కృష్ణుడి పాలు ఇచ్చేదానికి మొదలు పెట్టిందో, కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే ఫస్ట్ కళ్ళు మూసుకునేశారండి. ఆమె చూస్తేనే కళ్ళు మూసుకుంది. ఇక్కడ వైష్ణవాచార్యులు చెప్తున్నారు, కృష్ణయ్య ఎందుకు కళ్ళు మూసుకున్నారు అని. వైష్ణవాచార్యులు వాళ్ళ యొక్క కమెంటరీ చెప్తున్నారండి. కొత్త వాళ్ళు కదా, అందుకే ఆయన కళ్ళు మూసుకొని ఉంటారు. ఇంకా ఏమంటున్నారు, ఇక్కడ కృష్ణుడు అనుకుంటున్నాడండి, కళ్ళు మూసుకుంటే కృష్ణుడే అనుకుంటున్నాడు, ఈయన ముందు జన్మల్లో ఏమైనా మంచి చేసిందా, ముందు జన్మలో ఏమైనా పుణ్యం చేసిందా అని కృష్ణయ్య కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ మంచి చేసినా ఆమె అనుగ్రహించారు, నన్ను చెప్పినా పర్వాలేదు, నేను ఆమెని అనుగ్రహించేస్తాను అని కృష్ణయ్య అనుకుంటున్నారు. ఇంకా వైష్ణవాచార్యులు ఏం చెప్తున్నారు, ఏంటంటే ఆయన వైకుంఠ పాలసముద్రాన్ని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, యశోదమ్మ పాలన తాగడానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఆ విషమైన పాలు తాగాలి, అందుకే కళ్ళు మూసుకున్నారు. ఇంకొక ఏం చెప్తున్నారు వైష్ణవాచార్యులు, ఆమె హిపోక్రసీ అంటే ఏమంటారు కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకు 3 ముఖాలు ఉంటాయండి. మనకు 3 రకాల ముఖాలు అనేది, ఫేసెస్ అనేవి ఉంటాయండి. అది బహిర్ముఖం, అంతర్ముఖం, అంటే ఇంగ్లీష్లో చెప్తే ఎక్స్టర్నల్ ఫేస్, అండ్ ప్రైవేట్ ఫేస్ అండ్ సీక్రెట్ ఫేస్. అంటే మనకు ఎక్స్టర్నల్ అంటే పబ్లిక్ ఫేస్. పబ్లిక్లో మనం ఎలా ఉంటాం, అందరిలో చాలా వినయంగా మంచిగా ప్రవర్తిస్తాము, మంచిగా మాట్లాడతాం, అది మెయింటైన్ చేస్తామంటే మనం అంటే కాదు ఇక్కడ చెప్తున్నాను జనరల్. ఇంకొకటి ఏంటంటే లోపల అంతర్ముఖంగా, అంటే ప్రైవేట్గా ఉంటారంట. ఆ ప్రైవేట్ ఫేస్, ప్రైవేట్ అంటే మన కుటుంబ సభ్యులు తెలుస్తుందండి మనం ఎలాంటి వాళ్ళు. ఇంకొకటి
సీక్రెట్ ప్లేస్ అంటే ఇక్కడ ఏమంటే అట్లా బయట వాళ్ళకి తెలియదు, అట్లా కుటుంబంలో ఉండే వాళ్ళకి కూడా తెలియకుండా మెయింటైన్ చేసుకుంటారంటే కొందరు. అలాగే మూడు జీవితాలు కనిపిస్తున్నట్టే, ఎక్స్టర్నల్ లైఫ్, అలాగే ప్రైవేట్ లైఫ్, అలాగే సీక్రెట్ లైఫ్. కానీ సీక్రెట్ లైఫ్ అంటే మనము అందరి నుంచి దాగవచ్చు అండి. మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన అంతర్ముఖంగా మనం ఏమనుకుంటున్నది అనేది ఎవరికి తెలియకపోవచ్చు. కానీ భగవంతుడి నుంచి ఏది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ పూతన 2 రకాల ప్లేస్ని ఆమె బయటికి సుందరమైన మాతృదేవతలాగా వచ్చింది. ఆమె లోపల పరమ రాక్షస స్వభావాన్ని చంపేద్దాము అని. సో ఇప్పుడు అందుకని స్వామి కల్పించుకున్నాడు. ఇంకొక అర్థం చూడండి, ఎప్పుడైతే స్వామి ఇంటి కల్పించుకుని నేను ఈ విషయం పాలు తాగాలి ఇప్పుడు అని అనుకున్నారు. ఇంకా ఏమనుకుంటారు, శివుడిని మాట్లాడుతున్నారు. శివుడు ఎప్పుడైతే మన పాలసముద్రంలో సముద్ర మందనంలో ఏమైనా ఈ విషయం కాలం వస్తే వెంటనే మనం శివుడి దగ్గరికి వెళ్తే శివుడు తాగేశారు ఆ విషయాన్ని. ఇప్పుడు శివుని తలుచుకుంటున్నారనమాట కృష్ణుడు. అయ్యా నువ్వు అప్పుడు అంతా నేను చేశాను, నువ్వు ఈ భాగంలో నువ్వు ఈ నీళ్ళనే నువ్వు చేశావు, ఇప్పుడు కూడా నువ్వు వచ్చి ఆ విషయాన్ని తీసుకో, నేను తీసుకుంటాను, నా ద్వారా నువ్వు తీసుకో అని అంటున్నారు. ఇలా ఎన్నో రకరకాలుగా వైష్ణవాచార్యులు వాళ్ళ సంభాషణని వాళ్ళ వ్యాఖ్యానాన్ని ఇచ్చారనమాట. సో ఇలా జరిగితే వెంటనే ఇంకేం చేసిన ఆమె పాలన చేయడానికి మొదలు పెట్టేసింది. వెంటనే స్వామి పాలు తాగారు, తాగడం మొదలు పెట్టారు. ఇంకా ఆమెకి కొంచెం నొప్పి అనిపించింది. ఎప్పుడైతే నొప్పి అనిపిస్తే ఆమె అనిపించింది ఏదో ఆమె చూడండి, ఎప్పుడైతే మనము శిశువుని ఒళ్ళో పట్టబెట్టుకుందో ఆమె ఎలా భావించిందంటే ఈ తాడు ఏం చేస్తుంది అండి, పాముని తాడులాగా అనుకున్నాం అనుకోండి, పాము ఏం చేస్తుంది మనమల్ని ఇక్కడ పాము లాంటి కృష్ణుడిని తాడుగా భావించి ఏం చేయలేదు. నా శక్తి ముందర ఈ చిన్న శక్తి ఏం చేస్తుంది అనుకోండి. కానీ ఎప్పుడైతే ఆమె పాలను తాగడానికి మొదలు పెట్టాడో ఇది సర్చ్ చేసేటప్పుడు మొత్తం ప్రాణాన్ని లాగేస్తున్నారు అనమాట కృష్ణుడు. మొత్తం ఆమెలో ఉండే విషయాన్ని లాగేస్తున్నారు, ఆమెలో ఉండేటువంటి అనాథాన్ని లాగేస్తున్నారు. స్వామి ఏం చేసినా తెలియదు, వీళ్ళే ఉంటుందన్నమాట, అది వాళ్ళ మంచి కోసమే ఉంటుందన్నమాట. సో లాగేస్తున్నారు ఇంకా ఈమెకు భరించే శక్తి అనేది కోల్పోయిందనమాట పూతన. ఇంకా ఆమె వదిలేస్తుంది, తీసే నన్ను వదిలేదు. కానీ కృష్ణుడు వదిలేడు. కాబట్టి ఇక్కడ ఏమి మనము కృష్ణుడి చేత చేద్దాం అనుకోండి, ఆయన మనల్ని వదలరు, మనల్ని ధరించే వరకు ఆయన వదలడు. ఇలా పూతని మొత్తం లాగేస్తారు. ఇంకా ఆమె రూపాన్ని దాచుకోలేక బయటికి పరిగెత్తుతుంది. ఎప్పుడైతే బయటికి పరిగెత్తుందో అక్కడ కంసుడి యొక్క గార్డెన్ ఉందండి. ఆ గార్డెన్లో తిరిగి ఆ నొప్పి తట్టుకోలేక దొరుకుతుందంటే అక్కడ ఉండేటువంటి వృక్షాలన్నీ పడిపోతున్నాయండి. ఆమె యొక్క శరీరం ఎంత ఉందంటే 12 మైళ్ళ పొడవు ఉందంటండి ఆ శరీరం. ఇంకా పొల్లి వీళ్ళని ఎవరిని ఏం చేయలేదండి. బృందావనం వాసం ఏం చేయకుండా అక్కడ వెళ్ళి గార్డెన్లో ఉండేటువంటి పెద్ద వృక్షాలన్నీ వెలిగించేసింది అనమాట. ఇంకా ఆ నొప్పి తట్టుకోలేక ఎంత శబ్దం వస్తుందంటే ఇంకా భూమి కంపించిపోతుందంట, అంత గట్టిగా అరవసాగుతుంది అనమాట. ఎప్పుడైతే అరవసాగాలో అందరూ బ్రజవాసులు అక్కడ రోగి మా యశోద అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బయటికి. చూస్తే ఆమె ఆ నొప్పి తట్టుకోలేక చివరికి షీ లెఫ్ట్ హర్ బాడీ, తను ప్రాణాన్ని వదిలేసింది. ఎప్పుడైతే ప్రాణాన్ని వదిలేసిందో చూడండి, ఆమె శరీరము 12 మైళ్ళ దూరం ఉంది. కృష్ణయ్య అక్కడ ఏం చేస్తున్నారు, ఆమె స్థనాల మీద ఉండి హాయిగా ఆడుకుంటున్నారు అనమాట. ఆయనకి ఏమి అవ్వలేదు. అందరూ పరిగెత్తింది, కన్నయ్యకి ఏమైంది, ఇంకా యశోద అయితే కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. ఇంకా ఆ బిడ్డకి ఏమైంది, నా చిన్ని కన్నయ్యకి ఏమైంది అని తల్లి విలపించిపోతుంది. కానీ అక్కడ చూస్తే కృష్ణయ్య హాయిగా ఆమె మీద పడుకొని ఆడుకుంటూ ఉన్నారు. వెంటనే కృష్ణయ్య ఇంట్లో తీసుకొని వచ్చేసారు అనమాట. ఇంక ఈ బాడీ ఎలా ఉంది, మధుర నుంచి బృందావనం రావడానికి మొత్తం శరీరం 12 మైళ్ళ దూరంలో పెద్ద పుష్కరంలాగా పెద్ద పర్వతంలాగా ఉందంటండి. ఎప్పుడైతే పర్వతంలాగా ఉందో ఆమె ఎలా ఉందంటే ఆ మొత్తం శరీరం పెద్ద కొండలాగా ఉంది. అలాగే ఆమె యొక్క ముక్కు రంధ్రాలు ఎలా ఉన్నాయంటే కొండ యొక్క గుహలాగా ఉన్నాయండి. ఆమె పళ్ళు ఎలా ఉన్నాయంటే మొత్తం అన్ని పళ్ళేనండి, మొత్తం నిజరూపం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ పళ్ళు ఎలా హలం అంటారు కదా, హలం అంటే ఏంటి, నాగలి, అలా ఉన్నాయండి ఆమె పళ్ళు. సో అలాగే చేతులు కాళ్ళన్నీ కూడా ఒక పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయండి. అలాగే ఆమె కళ్ళు చీకటి బావులు ఎలా ఉంటాయి చూడండి, అలా ఉన్నాయండి. అలాగే ఆమె యొక్క ఉదరం అనేది ఒక ఎండిపోయినటువంటి సరస్సులాగా ఉందంటండి. ఇంకేం చేయాలి, ఆమె మొత్తం శరీరాన్ని ముక్కల్లా కోసాడంటండి. ఏం చేయాలి, దహనం చేయాలి కదా, లేదా ఆమెని కాల్చాలి. కాబట్టి ముక్కలు చేసి మొత్తం ఇంకా నందమహారాజు వచ్చేసాడండి. ఎప్పుడైతే నందమహారాజు ఎంటర్ అయిపోయారో ఆయనకి దావే తెలియలేదంటండి, ఎందుకంటే ఈమె అడ్డంగా తయారైంది. ఎప్పుడైతే వచ్చారో తెలుసుకొని ఇంత దగ్గరగా జరిగిందా, ఇంత ఆపద సంభవించిందని ఆ కన్నయ్య గారిని తెలుసుకొని ఆ తర్వాత శరీరాన్ని దహనం చేశారు. ఎప్పుడైతే దహనం చేశారో ఆమె శరీరం నుంచి సువాసన అనేది వస్తుందండి. సువాసన అనేది వస్తుందంట, కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ సువాసన
ఎందుకంటే కృష్ణుడు ఆమెని శరీరాన్ని సృష్టించడం వల్ల ఆమె మొత్తం శరీరము, ఆమె ఆత్మ మొత్తము కూడా పరిశుద్ధమైంది, ప్యూరిఫై అయిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ఆమె తల్లి స్థానంలో పాలిచ్చింది, కానీ ఆ మనస్తత్వము రాక్షస ప్రవృత్తి. కానీ ఆమె చేసింది మాతృ సేవే కదండి. అందుకనేసి భగవంతుడు ఆమెకి ధాత్రి పొజిషన్ ఇచ్చారనమాట. మాతకు మన ఇంటి చూడండి 7 మంది మాతలు ఉంటారంటండి. ఒకటి మన తల్లి, మన మాతృమూర్తి, నెక్స్ట్ గోమాత, భూమాత, ఆ తర్వాత రాజు యొక్క భార్య, గురువు యొక్క భార్య, అలాగే ఇంకా నర్సు. సో ఇలా 7 మంది ఉంటారంటండి. గురుపత్ని, బ్రాహ్మణి యొక్క భార్య కూడా మన మాతృ సమానంగా చూడాలండి. సో ఇలా 7 రకాల మాతని మనము ఎటువంటి చెడుభావంతో చూడగలి, చాలా 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 సింపుల్ అన్నమాట. సో ఇలా చెప్తున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఆమె చెడు చేయాలని చూసినా కూడా ఆమెకు మంచి మాతృస్థానాన్ని ఇచ్చారు. చూడండి, భగవంతుడి యొక్క స్వభావం ఏంటి. అలాగే మనం తీసుకోవాల్సింది ఏమంటే, మనం మంచి వాళ్ళకు చెడు చేయాలని ప్రయత్నం చేశామనుకోండి, వాళ్ళకు అలాంటి వినాశమైనటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇంకా కన్నయ్య టకటక ఇంట్లో తీసుకొని వచ్చేసారండి. ఇంట్లో తీసుకొచ్చి, అయ్యో నా బిడ్డని దృష్టి తీయాలి, అందరినీ దృష్టి పెట్టేస్తారయ్యా ఈ ఉత్సవంలో అనేసి ఆవు దగ్గర దూడని తీసుకొచ్చి ఆ దూడతో ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఇలా దిష్టి తీసి తోకతో, ఆవు యొక్క తోకతో దిష్టి తీశారనమాట. అలాగే గోమూత్రంతో ఆయన మొత్తం స్నానం చేయించారనమాట. అలాగే ఆవు పెట్టి మొత్తం పూసేసి ఇంకా మొత్తం సంప్రోక్షణ అభిషేకం చేసేసారట అనమాట. అలాగే అభిషేకం చేసి స్నానం పోసి ఆయన తిలక్ అనేది 12 ప్లేసుల్లో పెట్టారనమాట. ఇప్పుడు నేను ఒక్క చోట పెట్టుకున్నాను కదంటే, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఇలా చెప్తూ నా మంత్రోచ్చారం చేస్తూ మా బాబుని రక్షించాలి. అలాగే ఆ నారసింహుడు మా బాబుని రక్షించాలి, ఆ వరాహదేవుడు, ఆ కూర్మ అవతారము మా బాబుని కాపాడాలి, ఆ నారాయణుడు మా బాబుని రక్షించాలి. ఇది మాతృమూర్తులు అందరూ కలిసి ప్రార్థిస్తున్నారండి. ఈ విధంగా తనకి ఇలా దిష్టి తీశారు, తనని ఇంట్లో తీసుకొచ్చుకున్నారు అనమాట. ఆ తర్వాత ఆ శరీరాన్ని దహనం చేశారు. చూడండి, దీన్ని బట్టి మనకు మాతృస్థానాన్ని, రాత్రి స్థానాన్ని ఇచ్చారనమాట భగవంతుడు. కాబట్టి ఇదండి భగవంతుడి యొక్క కృప మనకు ఇలా ఈ భావంలో మనకి ఉంటుంది. కాబట్టి కృష్ణే మనకు రక్షణగా ఇక్కడ ఉంటారు. మనం నమ్ముకున్న వాళ్ళతో ఇప్పుడు చూడండి, రాత్రి పొజిషన్లో ఆమె విషం పాలిస్తేనే ఆయన రాత్రి పొజిషన్ ఇచ్చారు మాతృస్థానం. ఇక్కడ బృందావనంలో ఉండేటువంటి వ్రజవాసులను ఆయన ఎంత ప్రేమిస్తారండి, వాళ్ళకి ఎలాంటి స్థానం అనేది కల్పించారని చెప్పండి. కాబట్టి భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన విజయ చేస్తారు, ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తారని ఇక్కడ మనకు పూతన ద్వారా మనకు తెలుస్తుందండి. పూతన ద్వారా మనకు అర్థమవలసిందండి, మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క లక్షణం అంటే ఏంటంటే, బాహ్యముఖంగా అయినా అంతర్ముఖంగా అయినా కూడా మనము ఒకటే భావాన్ని, ఒకటే భక్తిని మనం బయటకి చెప్పాలి. కానీ బయట ఒక రకంగా, లోపల ఒక రకంగా మనము ప్రవర్తించకూడదు. భక్తుడు ఎప్పుడు సింపుల్గా ఉంటాడండి. సింపుల్, ప్యూరిటీ, స్వచ్ఛంగా, నిస్వార్థంగా ఉంటాడు. ఆ ప్రజవాసులు అందరూ అదే భావంలో ఉంటారు. అది ప్రజవాసుల యొక్క, భక్తుల యొక్క లక్షణం. అందుకే భగవంతుడు వాళ్ళని అంత ఇదిగా ఇష్టపడతారండి. ఈ ఆ లీల బట్టి మనము తెలుసుకున్నటువంటి విషయాన్ని. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే లీల ప్రభాకి జై, సత్యసాయి బాబా మహారాజ్కి జై.